అందరూ నమస్కారం. ఈరోజు వైజాగ్లో గాజువాక దగ్గర మౌనిక మర్డర్ కేసు సంబంధించి ఆల్మోస్ట్ కేసు సాల్వ్ అయినట్టు. కేసు రీఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ రవీంద్ర అసలు ఈ అమ్మాయిని చంపింది తన ఫ్రెండ్ ఇంట్లో. ఆ ఫ్రెండ్ పేరు సురేంద్ర. అతను ఇంట్లో ఉన్నాడు, లేదు అతని ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు, ఈ అమ్మాయిని ఏదైనా చేసి ఉండొచ్చు నేను మాట్లాడుకున్నాం. సో ఫైనల్ క్లారిటీ ఏంటంటే సురేంద్ర ఎర్లీ మార్నింగ్ తన ఫార్మా జాబ్కి వెళ్ళిపోయాడు. దెన్ రవీంద్ర అప్పుడు ఫ్లాట్కి వస్తూనే ఉంటాడట. కీస్ ఎక్కడ ఉంటాయని తెలుసు, చెప్పాడు, సరే వాడుకోరా అన్నాడు. దానికి 100 మీటర్ డిస్టెన్స్లోనే రవీంద్ర కూడా ఇల్లు కూడా ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్, రవీంద్రకి పెళ్లి కాలేదని నమ్మించాడు అన్నది ఒకటి వచ్చింది బయటికి. ఈ ఫ్లాట్ నాదే, దా వెళ్దామని తీసుకెళ్ళి నా ఒకటి వచ్చింది. తర్వాత క్రాస్ చెక్ చేసినప్పుడు అది రెంట్కు ఉండేది, ఇది నా ఓన్ ఫ్లాటు, దానికి వెళ్దారా అని చెప్పేసి అమ్మాయిని పిలిచాడంట. ఇక పిలిచిన తర్వాత అక్కడ ఎవరూ లేరని తెలుసుకున్నాడు. ఇక ఈమెతో ఇద్దరి మధ్య గొడవలు ఏమున్నాయి ఏంటన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దెన్ మామూలుగా ఎంజాయ్ చేద్దామన్నట్టుగా వెళ్ళామన్నట్టుగా అంటూనే ఈలోపు మాట పెరిగి ఆమె అరవటం స్టార్ట్ చేసింది. ఇక కంట్రోల్ చేయటం నా వల్ల కాక నోరు గట్టిగా మూసి కింద పడేశాను. ఆ పడేసినప్పుడు నా కాలు వెళ్ళి ఆమె గొంతు మీద పడింది. నేను తన ఆపు చేద్దాననే ఇదిలో నేను ఫోర్స్గా చేశాను. దాంతో ఆమె చనిపోయింది. ఇక నాకు ఏం చేయలేదు తోచక ఇక మా ఇంటికి వెళ్ళిపోయి ట్రాలీ బ్యాగ్ తెచ్చి ఆమెను తీసుకొని మా ఇంటికి వెళ్ళి ఇక అక్కడే ఆమెను బాడీ పార్ట్స్ నరికేసేసి అప్పుడు జరిగింది మొత్తం ఆ ఫ్రెండ్ చెప్తే ఒరే ముందు నువ్వు లొంగిపో అన్నాడు. ఈలోపు మా తమ్ముడు వచ్చాడు, వాడే నేను పోలీసులను అప్పచెప్పాడని చెప్పేసి అన్నాడు. పోలీసులు క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఇది టాలీ అవుతుంది. ఇక ఇప్పుడు టాలీ కలిసింది ఒకే ఒకటి. ఇప్పుడు చంపింది రవీంద్ర ఒకడే, చంపింది మాత్రం వాళ్ళ ఫ్రెండ్ సురేంద్ర ఫ్లాట్లో. ఎవరూ లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఇక ఇప్పుడు నిజంగా ఆ అమ్మాయి ఇతను బ్లాక్మెయిల్ చేసిందా? ఆ అమ్మాయికి ఇతను పెళ్ళైన విషయం తెలుసా లేదా? డేటింగ్ యాప్లో పరిచయం అయ్యి వద్దు అని చెప్పేసి దూరం అయిన తర్వాత పెళ్ళి దూరుకున్న తర్వాత మరలా కలుస్తూనే ఉన్నారా? అలా కలుస్తూ ఉన్నట్టయితే ఈ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేసేదా? డబ్బులు ఇచ్చేవాడా? ఈ అబ్బాయి డబ్బులు ఇస్తూ ఉంటే ఆ అమ్మాయి ఇంట్లో తెలియకుండా ఉండేదా? ఎందుకు ఈ అమ్మాయి డబ్బులు ఖర్చు పెడుతున్న విధానం చూసి ఇంత డబ్బులు ఎక్కడ వస్తున్నాయంటే వాళ్ళు అడగలేదా? బట్ ఈ మౌనిక వాళ్ళ అమ్మ నాన్నైతే మా అమ్మాయి చాలా మంచిదని అంటూ ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి మౌనిక వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ప్రైవేట్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ గవర్నమెంట్దే, అందులో ఈమె కాంట్రాక్ట్ బేస్ మీద చేస్తూ ఉందట. మరి అటువంటి వేలో ఉన్నటువంటి పర్సన్ బయట ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకునిద్దట. ఇన్ని చేసుకుంటూ ఉన్నప్పుడు డబ్బులు బాగానే వస్తాయి. ఒకవేళ లవర్ దగ్గర తీసుకుంటూ ఉందని అనుకుందాం, బ్లాక్మెయిల్ తీసుకునేంత ఇది వచ్చింది అంటే మరి ఇతనిచ్చిన చనువా లేక వేరే ఏదైనా ఇష్యూస్ వల్ల అమ్మాయిని చంపాడా? ఇది తెలియాల్సి ఉంది. బట్ చాలా నెలలుగా అయితే రవీంద్ర భార్య అయితే పుట్టింట్లోనే ఉందట. అంటే ఈ అమ్మాయితో ఫ్రీక్వెంట్ కలుస్తూనే ఉన్నాడు. మేబీ ఆమె ఏదైనా ప్రెగ్నెంటా, మేబీ ఇంకేదైనా వేరేదా? రవీంద్ర ఇప్పటికైనా నోరిప్పు చెప్తేనే తెలిసింది. పోలీసులు ఆల్రెడీ కస్టడీకి తీసుకున్నారు, కస్టడీ డేట్లు అయిపోయినాయి, మరలా కోర్టులో సబ్మిట్ చేసి మళ్ళీ జైలుకి పంపారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు ఇంకేమైనా తెలిస్తే అప్పుడు మాట్లాడదాం. సో ఇదైతే మాత్రం ఓన్లీ ఇతను ఒక్కడే చేశాడు.